మాకు సొంత ఇంటి పేరు సొంత పార్టీ పేరు ఉండదు తెలుసా, అయితే నాయన ఇంటి పేరు ఉంటుంది లేకపోతే నాయన ఇడిచిపెట్టిన పార్టీ పేరు ఉంటుంది అని కామెంట్లు చేస్తున్నారు చాలా మంది సోషల్ మీడియా పబ్లిక్. కవితక్క పార్టీ పేరు గురించి తెలిసిన వాళ్ళు. ఒరిజినల్ కోల్గేట్ కు డూప్లికేట్ కోల్గేట్ లెక్క, ఒరిజినల్ బిస్లరీకి డూప్లికేట్ బ్రిస్లీ లెక్క, ఒరిజినల్ పూమాకు డూప్లికేట్ ఉప్మా లెక్క. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. గిప్పటి సంది నాకు ఇష్టమైన కలర్లేందో ఎరికేనా? ఆకుపచ్చ, నీలం, పసుపు, తెలుపు. అన్ని రంగులు ఎందుకు రబ్బుజే, నువ్వేమన్నా ఊసరి వెళ్ళివా అని అంటారా? ఎంబటే ఎటకారం మాట విమర్శించుడు తప్పితే మీకు ఇంకోటి రాదా? కవితక్క పార్టీ జెండాల కలర్లు ఉన్నాయి కాబట్టి నాకు ఇష్టం అంటున్నా. నా లెక్కనే చాలా మంది కూడా గియాలిటీస్ అంది కలర్ను ఇష్టపడతారు కావచ్చు. పార్టీ పెడతా అని చెప్పినప్పటికీ చాలా పేర్లు బయటకు వచ్చినా కూడా కొස්සకైతే టిఆర్ఎస్ అనే పేరుతోటి జనాల ముంగడికి వచ్చింది కవితక్క. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. గుడ్, పేరు మంచిగా ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఏపీలో జనసేన, తెలంగాణలో రాష్ట్ర సేన. గుడ్, మంచిగానే ఉన్నది. కానీ ఇది ఎట్లున్నదంటే ఒరిజినల్ కోల్గేట్ కు డూప్లికేట్ కోల్గేట్ లెక్క, ఒరిజినల్ బిస్లరీకి డూప్లికేట్ బ్రిస్లీ లెక్క, ఒరిజినల్ పూమాకు డూప్లికేట్ ఉప్మా లెక్క, ఆడిడాస్ కు అభిబాస్ లెక్క. గప్పటిగా ఒరిజినల్ టీఆర్ఎస్ కు ఇప్పుడు ఈ టీఆర్ఎస్ డూప్లికేట్ అయింది అని కారెట్లా ఆడుతున్నారు సోషల్ మీడియాలో. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని కార్ పార్టీలు కూడా పోస్ట్ పెట్టిరు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇక పేరు ముచ్చట ఇడిచి పెడితే ఇన్నొద్దులు హరీష్ రావు సారు, కేటీఆర్ అన్న మీదే మాట్లాడే కవితక్క ఇవాళ కేసీఆర్ సార్ మీద కూడా మాట్లాడిందిలా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఓవా, ఇన్నారుల కవితక్క ఏమంటున్నదో, ఇప్పుడున్న కేసీఆర్ మన మనిషి కాదట, మర మనిషి అట. ప్రాస మంచిగున్నదని వాడిందో లేకపోతే ఏందో గాని అసలు తెలంగాణను కేసీఆర్ సార్ ఏం బాగు చేయాలన్నట్టే మాట్లాడింది. ఆనాడు ఏమనుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళ దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరి ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. మరి గివే మాటలు గప్పుడే ఎందుకు మాట్లాడలేదక్క నువ్వు? నేరల ముచ్చటైనప్పుడు, రైతులకు బేడీలేసినప్పుడు నువ్వు కార్ పార్టీలో ఉన్నావు కదా, మరి గప్పుడే గిది అన్నాలమని మాట్లాడలేదు ఎందుకు? బాపు నువ్వు చేసే పెద్ద తప్పు అని కేసీఆర్ సార్ తోటి చెప్పి జాబ్తా బయటికి రాలేదు ఎందుకు? గిన్నెల తర్వాత గిప్పుడు నువ్వు పార్టీ పెట్టుకున్నాక మాట్లాడుతున్నావు ఎందుకు? అంటే గప్పుడు రాజకీయం చేసినావా లేకపోతే గిప్పుడు రాజకీయం చేస్తున్నావు నువ్వు అని గట్టిగానే చెప్తున్నారు చాలా మంది పబ్లిక్. ఇక కేసీఆర్ సారు దేశ రాజకీయాలకు పోయిన ముచ్చట గురించి కూడా గిట్ల కారెడ్డమాడింది కవితక్క. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ఎంత పెద్ద మాట అన్నది సార్, పీకి కట్టలు కట్టడానికి పోయిర్రా. ఓ ఏందక్క నువ్వు సినిమాల్లో కూడా గింత డబుల్ యాక్షన్ చేయరు కదా ఎంబటే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాలకు పోయింది అక్టోబర్ నెల 2022లో. అప్పుడు నువ్వు కూడా గా పార్టీలో ఉండి గా బీఆర్ఎస్ అనే కండు కప్పుకున్నావు కదా అక్క చాలా మలకల. మరి ఏం పీకి కట్టలు కట్టకుంటే నువ్వెందుకు కండు వేసుకొని గిన్నెలు ఉన్నావు అక్క గా పార్టీలా అని మస్తు మందికి పబ్లిక్ గరమైతున్నారు కవితక్క మీద. గప్పుడే బయటకు వచ్చి ఈ మాట చెప్పేది ఉంటే మంచిగుండు కదా అని అనబట్టి ఇంకో కొంతమంది ఇక వచ్చే ఎలక్షన్ లా ఖచ్చితంగా గెలిచి సీఎం కుర్చీలో కూర్చుండే అనుకుంటా పాంచజన్యం అని పేరు పెట్టి కొన్ని హామీలు కూడా ఇచ్చింది కవితక్క. మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్ గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. ఆనాటి ఉద్యమకారులకి 1 లక్ష ఉద్యోగాలు, సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. ఓ సూపర్.
ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్నా కూడా అందరికి ఫ్రీ చదువు చెప్పిస్తుందట కవితక్క. ఎంత పెద్ద బీమార్ వచ్చినా అందరికి ఫ్రీ వైద్యం చెప్పిస్తుందట. ఇక రైతులు రాజు చేసేదాకా నిద్రే పోదట. అట్లనే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 4 లక్షల కొలువులు ఇస్తుందట. సూపర్ కదా. ఇక అట్లనే కొలువులు చేయబుద్ధి కానోళ్లకు లోన్లు ఇప్పించి బిజినెస్లు పెట్టిస్తుందట. ఆహా, సూపర్ సూపర్. ఇక కొస్సకు సామాజిక తెలంగాణను సాధించేంత వరకు అక్క అసలు ఊపిరే తీసుకోదట. అంత పకడ్బందీనే ప్లాన్ చేసినావు కానీ అక్క జర్రంతా కొత్తగా ఆలోచన చేస్తే మంచుకుండు. పాతింటి ముంగట కొత్త ముగ్గేసినట్టు, పాత సీసాల కొత్త కళ్ళు పోసినట్టు, పాత కారుకు కొత్త టైర్ తొడిగించినట్టు ఏందక్క ఇది? ఇక ప్రైవేట్ బడుల్లో ప్రైవేట్ కాలేజీలో కూడా ఫ్రీ చదువు అంటే కదా అయ్యే పనేనా అనేది కూడా ఆలోచించాలి కదా. మరి నువ్వు కూడా అందరి లెక్క ఇది ఎట్లా అక్క చెప్పు. అసలుకే తెలంగాణ పబ్లిక్ నీ మీద పొట్టు ఆశలు పెట్టుకున్నారు. ఇక ముచ్చట పక్క పెడితే ఎందుకో షర్మిలక్కను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నది ఇప్పుడు కవితక్క. ఎందుకు అనంటే ఇప్పుడు షర్మిలక్క పార్టీ పెట్టినప్పుడు కట్టుకున్న సొంటి చీరనే కట్టుకున్నది ఇప్పుడు కవితక్క. అంటే షర్మిలక్క పార్టీ లెక్కనే కవితక్క పార్టీ కూడా ఏమో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు కూడా చెప్పలేం, చూద్దాం ముందట ఏమైద్దో. కానీ తెలంగాణలో తెలంగాణ అనే పేరుతోటి చాలా పార్టీలు వచ్చినాయి. దాంట్లో నవ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ నగార సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ డెమోక్రాటిక్ ఫ్రంట్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇవన్నీ జనాలకు తెలిసిన వాళ్ళు పెట్టిన పార్టీలే. కానీ తెలంగాణ సెంటిమెంట్ అయితే వర్కౌట్ కాలే వీళ్ళకు. తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకొని ఒక కేసీఆర్ సార్ తప్పితే ఎవ్వరు సక్సెస్ కాలేదు తెలంగాణ పేరుతోటి. మరి ఇప్పుడు కవితక్క కూడా తెలంగాణ అనే పేరుతోటి పార్టీ పెట్టి వాళ్ళందరిలో కలిసిపోతుందో లేకపోతే నాయన లెక్కనే సక్సెస్ అవుతుందో. కానీ ఇంటి పేరు నాయన ఇచ్చిందే, పార్టీ పేరు నాయన ఇచ్చిందే. ఇక నువ్వు కొత్తగా చేసేది ఏందక్క, నాయన లేకపోతే నీకు గుర్తింపేదక్క అని కారెడ్డాలు ఆడుకుంటా. మాకు సొంత ఇంటి పేరు సొంత పార్టీ పేరు ఉండదు తెలుసా, అయితే నాయన ఇంటి పేరు ఉంటుంది లేకపోతే నాయన ఇడిచిపెట్టిన పార్టీ పేరు ఉంటుంది అని కామెంట్లు చేస్తున్నారు చాలా మంది సోషల్ మీడియా పబ్లిక్ కవితక్క పార్టీ పేరు గురించి తెలిసిన వాళ్ళు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.